హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న జరిగిన షో ఎలా ఉంది? నిన్న జరిగిన షోలో బిగ్ బాస్ సీజన్ 8లో హోరాహోరీగా నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఓకే, కానీ వాళ్ళలో ఎవరికి నచ్చింది నేను నామినేషన్ ప్రక్రియ? ఎవరు సేవ్ అవుతారని అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కమ్ టు ద నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయింది కదా. ఇక్కడ చూసుకుంటే అందరూ ఒక సైడు, మనకంటే ఒక్కడు ఒక సైడు అనే విధంగా బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం ఉన్న 5th వీక్ నామినేషన్ ప్రక్రియలో జరుగుతుంది. ఎవ్రీ వన్ టార్గెట్ టు ద మణికంఠని ప్రతి ఒక్కరు నామినేట్ చేశారు అగ్గిలో వేసి. సో మణికంఠని ఎందుకు వెలికి టార్గెట్ అవుతున్నాడు? మణికంఠకి ఏమన్నా తన బిహేవియర్ నచ్చలేదా? తన యాటిట్యూడ్ బాగలేదా? ఏమన్నా గత పోల్చుకున్న సోనియా లాగా ఉంటున్నాడా, లేదంటే యష్మి లాగా ఉంటున్నాడా, ఎవరిలాగా ఉంటున్నాడు? తనకేం తమ ఆడుతున్నాడు. కానీ మిగతా కంటెస్టెంట్స్ అతన్ని టార్గెట్ చేయడం వల్ల ఏంటి యూజ్? అది కంటెస్టెంట్ తెలియట్లే బయట ఎలా జరుగుతుంది అనేది. అలా చేయడం వల్ల మనకంటికి సింపతి పెరుగుతుంది, మన ఇంటికంటికే ఒక లెవెల్ పెరుగుతుంది ఓటింగ్ సిస్టమ్ మిగతా కంటెస్ట్తో పోల్చుకుంటే. సో నాకు తెలిసి ఈ మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8లో 5th వీక్ నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. మన కంటెస్టెంట్స్తో పోల్చుకుంటే మనకంటకు ఓటింగ్ శాతం పెరుగుతుంది. తద్వారా వీళ్ళే ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అతన్ని నన్ను టార్గెట్ ఏం చేస్తున్నారంటే నాకైతే అర్థం కావట్లేదు. కంపేర్ చేసుకుంటే యష్మి మనకంటే బాగా ఆడుతుంది. ఇంకా నోరు తీసి వాగుతుంది తప్ప అది ఏముంది? నేను నామినేషన్ ప్రక్రియలో యష్మిని ఒక్క ఓటనే నామినేట్ చేశారా? సరే, తన గేమ్ ఎలా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉందా, బాగా ఆడుతుందంటే ఎక్కడ ఉంది చూపించండి. ఒక్క గేమ్ ఆడిందా? ఉత్త నోరు తీసి అలచడం తప్ప ఎక్కడ కనిపించట్లే నాకైతే. మనం విష్ణుప్రియకి ఎందుకు ఓటింగ్ ఇవ్వడినాయి అంటే విష్ణుప్రియ ఏదో ఓ మాట నిఖిల్ అనేందుకు అందరూ ఓటింగ్ వేశారు, అది ఓకే, అనకూడదు వ్యక్తిని. బట్ యష్మి ఎన్నిసార్లు అనింది? ఆ జెండర్ మాట తీసింది మనకంటే మీద. డిఫరెంట్ ఇష్టం వచ్చి వర్డ్స్ వాడు వీడు పోరా ఇష్టం వచ్చి వర్డ్స్. విష్ణుప్రియతో కంపేర్ చేసుకుంటే యష్మి బిహేవియర్ వరస్ట్గా ఉంది. మా తల్లి నామినేట్ వేయలేకుండా విష్ణుప్రియని నామినేట్ చేశారు. అసలు అంతా గ్రూప్నిజం ఆడుతుంది. ఇంకా సోనియా హౌస్ నుంచి వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు సోనియా హౌస్ నుంచి వెళ్ళిపోయాక ఎవరికి బెనిఫిట్ అయింది? యష్మికి బెనిఫిట్ అయింది. అప్పుడు వాళ్ళిద్దరు పడలా వాళ్ళతో టైప్ కూడా. అంటే ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి యష్మి పృథ్వీరాజు నిఖిల్తో టైప్ అవుతుంది గేమ్ ప్లానింగ్ అంతే. యష్మి అసలు ఆట తీరు బాగాలేదు. కానీ నాకు ఎందుకు చెప్తున్నా, తన ఆట తీరు బాగాలేదు, తన యాటిట్యూడ్ బాగాలేదు, తన బిహేవియర్ బాగాలే, కానీ తనకు ఓట్ నామినేట్ కావాలి. అదే ఆశ్చర్యం వేస్తుంది. సో ఎప్పుడైనా ఒక కంటెస్టెంట్స్ని నామినేట్ చేయాలా? అసలు యాటిట్యూడ్ ఏముంది? విష్ణుప్రియతో పోల్చుకుంటే యష్మి బాగా ఆడుతుందా? మనకంటే పోల్చుకుని ఆడుతుందా? నబిల్తో ఆడుతూ పోడుస్తుందా? ఎవరితో ఆడుతుంది బాగా ఆడుతుంది గేమ్ చెప్పండి? ఎవరితో ఆడట్లే అతను, కానీ తను నామినేట్ చేయట్లే. సో ఇంకా బోరింగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు బిగ్ బాస్ సీజన్ 8లో. యష్మి, పృథ్వీరాజ్ వీళ్ళందరూ బయటకు పోతేనే బిగ్ బాస్ బాగుంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తేనే ఇంట్రెస్ట్ వస్తుంది గేమ్. అది నా ఫీలింగ్. సో ఓవరాల్గా చూస్తే పృథ్వీరాజ్ కూడా అసలు ఎప్పుడో నామినేట్ అప్పుడే ఎలిమినేట్ పోవాల్సిన వ్యక్తి ఇంకా బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్నాడు. చూడాలి ఈ వీకెండ్ వెళ్తాడని. ఎందుకంటే సరిగా కంటెస్టెంట్స్ ఉంటుంటే బిగ్ బాస్ సీజన్ బాగుంటుంది. కదా సీజన్స్ పోల్చుకుంటే ఎవరు ఇంత బ్యాడ్ బిహేవియర్ చేయాలి? యష్మి కానీ పృథ్వీరాజ్ చేసినట్టుగా సోనియా వీళ్ళు ఉన్నంత బ్యాడ్ బిహేవియర్ లేదు. బోరింగ్ కంటెస్టెంట్స్ అంతా. మన తెలుగు ఉన్నారు కదా చాలామంది, వాళ్ళు తీసుకొచ్చి బిగ్ బాస్ సీజన్లో ఉంటుంది. ఎక్కడ కన్నడ వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ సీజన్ 8లో పెట్టాలి ఉంటుంది. సో ఓవరాల్ అయితే నిన్న వీళ్ళు అందరూ ఒక సైడు, మనకంటే ఒక సైడ్ అనే ఫీలింగ్లో నడిచింది. సో ఓవరాల్గా మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్, లైక్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.